తమిళనాడు కర్ణాటక భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు కొద్దిగా టైం లిమిట్ చెప్పారు. సభాధ్యక్షులు 2 సంవత్సరాల ప్రజాపాలన పేరుతో నయవంచన పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పాలన పైన ఈ ధర్నా చౌకలో మహాధర్నా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన బీజేఎల్పీ లీడర్ మహేష్ రెడ్డి గారు, మురళీధర్రావు గారు, ఇంకా అనేక మంది పెద్దలందరికీ అధ్యక్షుడు సూచన మేరకు వేదిక మీద ఉన్న వారికి, మీకు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. కొద్దిగా గొంతు బాగలేదు, సౌండ్ పెంచాయా బాబు, అసలే 2 నిమిషాలు. ఇప్పుడు రామచంద్రరావు గారి పిక్చరే ఆయన ఓల్డ్ ఇట్లా చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇది ఇక నుంచి ఈ రోజు నుంచి శ్రీకారం. ఈ ప్రభుత్వం మెడలు ఉంచే కార్యక్రమం రామచంద్రరావు గారు మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అందరం వారి సారథ్యంలో తక్షణ కర్తవ్యం, తక్షణ కార్యక్రమం. ఈ దగాకోరు అవినీతి, అక్రమ, అరాచక, అవినీతి, ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పాలన పైన సమరబేరి, యుద్ధబేరి, సంఘర్షణ మోగించినటువంటి ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెబుతూ, ఇంతెంతై ఒటుడంతై ఆకాశవంతైనటువంటి నరేంద్ర మోడీ గారు నిన్నగాక మొన్న వచ్చినటువంటి రష్యా అధ్యక్షుడు పొగిడి ఈ నరేంద్ర మోడీ గారిని చూసి ప్రపంచమే ఇవాళ వేలెత్తి చూపించలేని పరిస్థితిలో ముక్కును వేలేసుకుని ఇంత బలమైన పటిష్టమైనటువంటి అంకిత భావం ఉన్నటువంటి భారతదేశ నాయకత్వం చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారని చెప్పినటువంటి మాట ఈరోజు ఫ్యూచర్ సిటీల పేరుతో, ఈ పేరుతో, ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ ఉందో లేదో తెలియదు, ఆ ఫ్యూచర్ సిటీ అని పేరు బ్రహ్మాండంగా పెట్టుకున్నాడు. ఇంతకుముందు వచ్చిన ఆయన ఇస్తాంబుల్ చేస్తా, ప్యారిస్ చేస్తా, లండన్ చేస్తాని ఫామ్ హౌస్లో పాపం ముసుగుదాన్ని చలికాలం కదా పండుకున్నాడు. ఈయన కార్యక్రమం కూడా దగాకోరు మాటలు చెప్పి 420 హామీలు ఇచ్చి, మరి 6 గ్యారంటీలు చెప్పి, కర్ణాటక మోడల్ అని చెప్పి మోసపూరిత పరిపాలన చేస్తూ మంత్రులు వాళ్లే, కాంట్రాక్టర్లు వాళ్లే అరాచకం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి ఈ యొక్క నయవంచన పాలనకి వ్యతిరేకంగా ధర్మం కొరకు, న్యాయం కొరకు, దేశం కొరకు పనిచేసి ప్రజల కొరకు ఉన్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీగా ముందుకు పోదాం. పదండి ముందుకు, కదలండి ముందుకు. ఆ కార్యక్రమంతో, ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోదాం. అనేక విషయాలున్నాయి, అనేక కార్యక్రమాలున్నాయి. రాబోయే రోజుల్లో మనందరం చక్కగా ఉండి సొంత ఎజెండాలు పక్కన పెట్టి పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేయకుండా ఒకే మాటగా, ఒకే బాటగా యుద్ధం చేస్తే కురుక్షేత్రంలో కూడా కొంతమంది పాండవుల పక్కనుండే వెన్నుపోటు పొడిచారు. అధ్యక్షుడు రామచంద్రుడు అనే పేరుంది కాబట్టి మీరందరూ కాబట్టి ఒక అరాచక శక్తిగా, అరాచక విలువలు ఉన్నతో ఇలా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఉన్నటువంటి పార్టీ, పార్లమెంటుని అపహాస్యం చేస్తున్నటువంటి బౌబో అని చెప్పే వ్యక్తులు ఉన్నటువంటి పార్టీ, ఇలాంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి నాకు కొద్దిగా ముందు అవకాశం ఇస్తే దాని యొక్క అన్ని పుట్టు పూర్వతాలు తెలిసిన వ్యక్తిగా చెప్తే 4 మాటలు బాగుండేది. కాకపోతే నా ప్రోటోకాల్ ఏంటో నాకే తెలియదు కాబట్టి ఏదేమైనా ఒక కార్యకర్తగా, ఒక మంచి కార్యక్రమంగా అభినందనలు చెప్పడానికి వచ్చాను. తప్పనిసరిగా నా వంతు భాగస్వామ్యంతో, ఎందుకంటే 2 మాటలు చెప్పి మీకు ముగిస్తున్నా. ఇవాళ రాష్ట్రంలో ఒక ఆయన, మా ఇంటి పేరు అన్నటువంటి ఆయన మంత్రి ఉన్నాడు. మా ఊర్లో 275 ఓట్లు గత పార్లమెంటు అభ్యర్థిగా మన భారతీయ జనతా పార్టీకి ఎక్కువ వచ్చినాయి, మా సొంత బూత్. కానీ ఈనాటి పంచాయతీ ఎలక్షన్లో గ్రామ పెద్దల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా అక్కడ పెద్దలందరి కోరిక మేరకు యునానిమస్గా చేయాలంటే ఆనాడు మరి ఆ 3 రోజుల క్రితం 5 వార్డులు కాంగ్రెస్ పార్టీ, 5 వార్డులు భారతీయ జనతా పార్టీ ఉప సర్పంచ్ ఎన్నిక చేసుకోవాలని పెద్దలు తీర్మానం చేశారు. ప్రెసిడెంట్ మాత్రం భారతీయ జనతా పార్టీ కాకుండా, కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేయాలని పెద్దల నిర్ణయంతో జరిగితే అది నామినేషన్ రోజే, విత్డ్రాల్ కాకముందే ఇక్కడున్న సదరు మంత్రి ఘనకార్యం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధానం
అంబేద్కర్ వర్ధంతి అయిన ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఎట్లా బుల్డోజ్ చేస్తున్నారో చెప్పడానికి మాత్రమే. ఇదేదో కాంగ్రెస్ పార్టీ ఘనకార్యం అన్నట్టు యునానిమస్గా ఆయన చూసి మంచి కార్యక్రమాలు చేస్తున్నట్టు ఆ ఊరు సర్పంచ్ ఏకగ్రీవం అయినట్టు పాపం బిల్డప్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి అరాచకం, రాజ్యాంగ వ్యతిరేక చర్యలు రజనీరెడ్డి అని మా బీజేపీ కార్యదర్శి పాలేరు నియోజకవర్గంలో మరి నామినేషన్ వేయడానికి పోతే తిరుమలాయపల్లెం పాతర్లపాడులో ఆమెని ఒక మహిళని కూడా చూడకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గూండాలు నాయకులు ఇష్టం వచ్చిన బూతులు తిట్టి కొడితే కేసు పెట్టడానికి పోతే దాని మీద ఇప్పుడు ఆ కేసు లేకుండా చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి దురహంకార దుశ్చర్య రాక్షస రావణ పరిపాలన జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలన జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులరా ఖబర్దార్. అన్ని రోజులు మీయే కావు, ఇంతింత ఒటుడంతా 20 రాష్ట్రాల్లో ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం కొరకు ధర్మం కొరకు ప్రజల కొరకు ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణలో కూడా బరాబరుగా మన యొక్క కాషాయ జెండా ఎగరవేయటం ఖాయం. దానికి బ్రహ్మాండంగా సమరబేరి యుద్ధబేరి మోగించినటువంటి ఈ సందర్భంలో అదే స్ఫూర్తితో పనిచేద్దాం, ఒకే ఎజెండాతో పనిచేద్దాం, పార్టీ లైన్లో పనిచేద్దాం, ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం, సొంత ఎజెండాలు పక్కన పెట్టి పనిచేద్దాం. ఒకే బాట ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి శంకరగిరి మాన్యాలు చూపించే బాటలో మెడలు వంచే కార్యక్రమానికి అందరం సమాజంతో మామూలు విషయం కాదు. అన్ని వర్గాలు ఇవాళ ఈశ్వరాచారి ఆత్మ ఘోషిస్తుంది. మరి ఈరోజు ఆనాడు శ్రీకాంతాచారి ఆత్మ ఘోషిస్తుంది. తెలంగాణ అమరవీరుల యొక్క ఆత్మలు ఘోషిస్తున్నాయి. అమరవీరులకు ద్రోహం చేసిన పార్టీ ఈరోజు అనేక మంది బీసీ వర్గాలకి 42% మరి ఇన్ఛార్జ్ ఏదైతే రిజర్వేషన్ ఇస్తారని చెప్పిన మోసం చేసిన పార్టీ కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా నియమ నిబంధనలకు అనుగుణంగా పాటించే వ్యక్తి కాబట్టి అధ్యక్షుడి స్థానంలో ఉన్న ఎవరైనా సరే మనం అందరం పాటించాలి వారి నాయకత్వంలో. ఈ రకంగా ఈ 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి ఖబర్దార్ 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 నరేంద్ర మోడీ గారి నాయకత్వం వందే ప్రజా పరిపాలన పేరుతో